వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిజామాబాద్లో భర్త ప్రశాంత్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య సంధ్య ప్రియుడు బంటితో మాట్లాడినటువంటి ఆడియో వైరల్ అవుతోంది. వాడిని బాగా తాగించి పడుకోబెట్టు అని సంధ్య చెప్పింది. సరిపోకపోతే ఇంకా తెప్పించు అని కూడా చెప్పింది. ఈరోజు వాడు ఎలాగైనా డిచ్ కావాలిరా, ఇదే మాట సంధ్య చెప్పింది. మత్తులో ఉన్న ప్రశాంత్ను బిల్డింగ్ పై నుంచి తోసేశారు సంధ్య బంటి. ప్రాణాలు పోకపోవడంతో ప్రశాంత్ బాడీలోకి సిరంజితో హార్పిక్ లిక్విడ్ ఎక్కించి మరీ హత్య చేసినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. కాదు వేరే నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చగా అయిపోండారు. కిందికి దిగొద్దాడు. ఆడు కిందికి దిగొద్దు, ఆడికేదా అయిపోయి నేనేం చేయలే. నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకో, నేను దీన్ని తిండి కాదు. నువ్వు నేను చెప్తున్నా పడుకోవాలి. ఏం చెప్తావో నాకు తెలియదు. మీద అట్లా పడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరే తెప్పి, సరేనా? వచ్చింది బాకి నాసా వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సావి ఎత్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రావుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్ అన్ని వండాలి. మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి. రైటా? అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్ రా. హలో ఎట్లా అవుతుంది? ఆడేనర్రది ఆడేనర్రది కాదు వస్తలేదు. తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరే నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చగా అయిపోండారు. మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా వాడుకోలేదు. ఆడు కిందికి దిగొద్దు, ఆడికేదా అయిపోయి నేనేం చేయలే. నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకో, నేను దీన్ని తిండి కాదు. నువ్వు నేను చెప్తున్నా పడుకోవాలి. ఏం చెప్తావో నాకు తెలియదు. మీద అట్లా పడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరే తెప్పి, సరేనా? వచ్చింది బాకి నాసా వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సావి ఎత్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రావుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్ అన్ని వండాలి. మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి. రైటా? అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. ప్రియుడు బంటి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. అలా బాగా చేసిందా నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా. ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వే తెచ్చినావా? నాకు ఒకటి లేస్తాడు, అలా వైఫే వేసింది. ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఇదంతా ప్రీ ప్లాన్. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు. ఆమె ప్లాన్ ఇదంతా తాగిగా డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజగానే పడ్డాడు. కిందికి కాలు గుంజేసి ఏ సర్కిల్ పడ్డాడు? ఇటా ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు, అక్కడ నుంచి ఇటు ఒకటేసారి పక్కా ప్లాన్ ప్రకారమే ప్రశాంత్ని హత్య చేశాం, అది బంటి చెప్తున్నటువంటి మాట. ఆ ప్లాన్ అంతా కూడా భార్య ఎగ్జిక్యూట్ చేసింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా చంపాలి, ఏం చేయాలి, కంప్లీట్గా డిచ్ అయిపోవాలి. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత డాబా పై నుంచి తోసేయాలి. తోసేసిన తర్వాత అప్పటికీ కూడా చనిపోకపోవడంతో ప్రశాంత్, ఈ నేపథ్యంలో ప్రశాంత్ను చంపడానికి
నరాల్లోకి సిరంజితో హార్పిక్ టాయిలెట్ క్లీనర్ని ఎక్కించి చంపటం. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పి విడిపోయేటువంటి పరిస్థితులు, ఒప్పించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో బాగా తాగించి ప్రియుడితో భర్తను చంపించే స్థాయికి ప్రస్తుత పరిస్థితులు వెళ్ళిపోతున్నాయంటే మనం చూస్తున్నాం. సియా ఘటన దేశవ్యాప్తంగా మర్చిపోకముందే తెలుగు రాష్ట్రాలని ఈ నిజామాబాద్ ఘటన కలచివేస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో యువత సియా ఘటన తర్వాత, అలాగే ఈ అంశం కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ముందు ఇష్ట ప్రకారం ఉండటం, తర్వాత పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సఖ్యతగా ఉన్నట్టు నటించడం, ఇలా ఏదో విధంగా ఒక ప్రమాద రూపంలో సియా అక్కడ కొండపై నుంచి తోసేసింది. ఇక్కడ ప్రశాంత్ని తన భార్య మేడమై నుంచి తోసేసి అప్పటికీ చనిపోక అతని నరాల్లోకి హార్పిక్ లిక్విడ్ని ఎక్కించి చనిపోయేంత వరకు కూడా ప్రియుడు బంటి అలాగే భార్య సంధ్య ఇద్దరు కలిసి ప్రశాంత్ని ఏ విధంగా చంపారు. బంటి మాటల్లోనే మనం చూసాం. ఎటుపోతుంది సమాజం అంటే తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా, లేకపోతే చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదా? వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత భర్తతో ఎంతో ఓపెన్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి భర్తతో అయినా చెప్పి విడాకులు తీసుకున్న ఆ ప్రశాంత్ ప్రాణం దక్కేది. పెళ్లికి ముందు చెప్పి ఉంటే అక్కడ సియా చేతిలో ఒక ప్రాణం పోకుండా ఉండేది. ఇక్కడ పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకున్న ప్రశాంత్ బ్రతికుండేవాడు. ప్రియుడితో కుమ్మక్కయ్యి హత్య ఘటన వెలుగు చూడకుండా డాబాపై నుంచి తాగి పడిపోయాడని ఒక కట్టు కథ ప్రియుడితో కలిసి చిత్రీకరించింది అంటే భార్య సంధ్యకు సంబంధించి మామూలు విషయం కాదు. ఎటుపోతుంది సమాజం అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మానసిక వైద్య నిపుణులు కూడా చెప్తుంది ఏంటి అని అంటే, మన జీవిత భాగస్వామి మనతో కలిసి ఉన్నట్టే ఉంటారు. వారిలో ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు జాగ్రత్తగా మాట్లాడి విషయాన్ని డీల్ చేసుకోండి. ప్రాణాలు తీసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వస్తుంది? చనిపోయినంత మాత్రాన ఇంకొకటితో సుఖంగా ఉంటాము అనేటువంటి కాన్సెప్ట్తో ఉంటున్నారా? సో ఒకవేళ చంపాలి అని డిసైడ్ అయ్యి చంపేసిన తర్వాత చట్టానికి దొరకకుండా పోతాం అని అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తారు, డెఫినెట్గా చట్టం చేతుల్లో శిక్షించబడతారు. క్షణిక సుఖం కోసం, క్షణికానందం కోసం కట్టుకున్నటువంటి భర్తని మేడపై నుంచి తోసేసింది కాక ప్రియుడితో తోయించి చనిపోక అప్పటికి నరాల్లోకి హార్పిక్ ఇంజెక్ట్ చేశారు అని అంటే ఏ స్థాయిలో ఆ స్త్రీలో సంధ్య మెదడులో క్రూరత్వం వెలుగు చూస్తుందనేది మనం చూడొచ్చు. ఒక ప్రాణాన్ని తీయాలనేటువంటి ఒక క్రూరమైన ఆలోచన ఏ స్థాయిలో ఉంది. అదే ప్రశాంత్తో చెప్పి నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను విడిపోవాలనుకుంటున్నాను, నాకు విడాకులు ఇవ్వు అని చెప్పి ఉంటే మేము దగ్గరుండి విడాకులు ఇప్పించే వాళ్ళం. ఇది ప్రశాంత్ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట, కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరూ కాదనలేనటువంటి పరిస్థితి. కాకపోతే కాస్త బాధ ఉండొచ్చు, లేకపోతే గొడవలు అవ్వచ్చు, కానీ ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి ఎందుకు వెళుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఈ నిజామాబాద్ ఘటన చాలామంది యువత పెళ్ళిళ్ళు వద్దు అనే స్థాయికి ప్రస్తుత పరిస్థితులు ఈ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టకముందు, అడుగు పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక భయంతో చాలామంది పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇకనైనా ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే నేరుగా వారితోనే చెప్పి విడిపోవాలి తప్ప ఇలాంటి ఘాతుకాలకి పాల్పడవద్దు. ఇది ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక నిండు ప్రాణం ప్రశాంత్ రూపంలో బలైపోయింది.